సభాధ్యక్షులు, ఈనాటి సమావేశ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గట్టి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా సభా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మన కుల సోదరులందరూ ఈనాటి కార్యక్రమానికి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి వచ్చేసిన సోదరులకు సోదరిమణులకు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు పెర్కసుల సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మనం చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాల్లో కాలయాపన అయిపోయి కొత్త సంఘాలను వేసుకొని కొత్త ఉత్తేజాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంగా మరి ఈనాడు విజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన పదవి కాలం తీసుకున్న 3 మాసాలు అయింది సుమారుగా. అప్పటి నుండి అనేక కార్యక్రమాలను మా అందరికి ఆదేశిస్తూ సమయపాలన పాటిస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నారు. అని సంక్షేమ సమితి కానివ్వండి, భవన నిర్మాణం కానివ్వండి, కుల సంఘం కానివ్వండి, అనుబంధ సంఘాలు అనేకం కూడా వేయడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో కొందరు నాయకులు గిట్టని వాళ్ళు పదవులు కావాలని, పదవులు ఇవ్వకుంటే మాకు పోటీ పెట్టుకుంటామని వెళ్తున్నారు. కానీ విజయ్ కుమార్ గారు చేసే అనేక కార్యక్రమాలను మనం నడిపించాలి కదా. పోటీ ఉంటే మంచిదే, మేము ఎంత చేస్తామో దానికి రెట్టింపు చేసి మన కుల సోదరుల అభిమానం పొందాలి కదా. అటువంటి దానికి ఏమైనా ఆస్కారం ఉందా? కేవలం పత్రికల్లో, వాట్సాప్ గ్రూపులలో 4 ఫోటోలు 2 వార్తలు రాపించుకొని కాలయాపన చేస్తుంది. చేసే కార్యక్రమాలన్నిటి కూడా వాళ్ళు అడ్డకాలు వేసే కార్యక్రమం నడుస్తుంది. ఇది కరెక్ట్ కాదు. కులంలో ఐక్యత రావాల్సిందే. అటువంటి మనసున్న వాళ్ళు, అటువంటి బుద్ధున్న వాళ్ళు కలిసి పనిచేసి మేము కూడా మీతో చేయి కలుపుతామని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ కాలయాపన అయిపోయింది. మనం ఉన్న వాళ్ళమైన గట్టిగా కులాన్ని ఐక్యతగా తీసుకొని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు గురుతర బాధ్యతలు తీసుకున్న అల్లం రాజేష్ గారు ఇక ముందు ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలో వరంగల్ పెర్కకుల సంఘాన్ని మరి మన తెలంగాణలో ఆ ముందు భాగంలో ఉండి నడిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన